విజయవాడ పోలీసులు సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. మ్యూల్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కొత్త సిమ్ కార్డుల ద్వారా ఇతరుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గర నుంచి 21 సెల్ ఫోన్లు, 21 చెక్ బుక్లు, 16 బ్యాంక్ పాస్బుక్లు, 46 డెబిట్ కార్డులు, ల్యాప్టాప్, 3,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నటువంటి మనుషుల్ని గుర్తించి వాళ్ళకి మినిమం అమౌంట్స్ 6,000, 4,000, 5,000 ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే 4-5 ఇస్తారు అని వాళ్ళకి ప్రలోభాలు చూపించి దాని తర్వాత ఏదైనా ఆ అకౌంట్స్లో అమౌంట్ పడినట్టయితే వాళ్ళకి ఇంకా నెలకి ఇంత ఇస్తామన్న అలాంటి ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే సామాన్య ప్రజలు తెలియని వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ నేరం చేస్తారని చెప్పరు, ఏదో ఒక కారణం చెప్పి ఈ నేరాలకి చేస్తారన్నమాట. రాయపాటి రవికుమార్ వాళ్ళ బ్రదర్ రాయపాటి స్టీఫెన్, వీళ్ళు యనమల కుదురుకి సంబంధించిన విజయవాడ సిటీ తాడిగడప డొంక రోడ్లో ఉండే యనమల కుదురు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దీనికి అలవాటు పడ్డారు అనమాట. యాక్చువల్ బేస్డ్గా వీళ్ళు చెన్నై పీపుల్. వీళ్ళు ఇక్కడ వచ్చి విజయవాడలో 30 years బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ కాలక్రమంలో దీనికి అలవాటు పడిపోయి ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకి సహకరిస్తూ కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి ఎర్రగుంట్ల బాజీ అనే ముగ్గురిని స్పాట్లో అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది.